మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే మరి పాదాలు. ఈ పాదాల గురించి కొన్ని మనం తెలుసుకుందాం. ఈ పాదాల గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మొదటిగా మానవ పాదాలు. మానవ పాదాలు ఎలాంటిదంటే ఆ వ్యక్తి అడుగుపెట్టిన యొక్క చోటున మరి పాడైపోయే పాదాలండి. ఆ వ్యక్తి ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడ పతనం అయిపోతుంది. కొన్ని పాదాలు ఉంటాయి, వారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఇల్లు పతనం అయిపోతుంది. ఎక్కడికైనా వెళ్తే వారి యొక్క ఆశీర్వాదం అనేది తొలగిపోతుంది. అది ఎప్పటి పాదాలంటే ఈ లోక సంబంధమైన మనుషుల పాదాలు మాత్రం అపవిత్రమైనవి. మనం అనుకుంటాం వారు మా ఇంట్లో పాదాలు మోపాలని. ఎలాంటి వాడు మనకు మోపాలి, ఎలాంటి వాడు పాదాలు మోపితే మనకు మంచిది. ఈరోజు మనం చూసినట్లయితే ఈ మానవ పాదాలు అనేటివి కూడా అపవిత్రమైన పాదాలు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం సామెతలు 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం, వాడు కీడుకు పరిగెత్తే పాదాలంట మానవుని యొక్క పాదాలు. వాడు ఎప్పుడు ఏడ కీడు చేయాలా, ఏడ తప్పు చేయాలా, ఎవరికి కీడు కల్పించాలని పరిగెత్తే పాదాలు మానవుని పాదాలు. రెండవది మరి సామెతలు 7వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నాం, ఏ ఇంట నిలవదు, ఎక్కడ ఒక కాడ నిలవదు, నిలవలేని పాదాలు అని చూస్తున్నాం. అలాగనే మూడవదిగా పాతాళమునకు దారి తీసే యొక్క పాదాలు. ఈ మానవ పాదాలు ఎక్కడికి తీస్తాయో దారి, పాతాళంలోనికి, నరకంలోనికి తీసుకువెళ్ళే పాదాలు ఈ మానవ పాదాలు. మానవ పాదాలు ఎక్కడ కూడా పవిత్రమైనవి కాదు. ఆ పాదాలన్నీ కూడా అపవిత్రంలోనికి, పాపంలోనికి తీసుకొని వెళ్తాయి. అపవిత్రమైన స్థలాల్లోనికి తీసుకుని వెళ్తాయి మానవ పాదాలు. సినిమా టాకీసుల్లోనికి, అపవిత్రమైన వాటిలోనికి తీసుకుని వెళ్తాయి ఈ మానవ పాదాలు. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ ఈ పాతాళంలోనికి తీసుకుపోయే పాదాలని సామెతలు 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తుంటున్నాం. అంటే మానవుని యొక్క పాదాలు ఎప్పటికి కూడా అపవిత్రమైనవి కాదు. మానవుని పాదాలు ఎప్పుడు కూడా అపవిత్రమైనవే. వాడు ఎక్కడికి నడవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ మానవ పాదాలు మాత్రము మనకు ఆశీర్వాదం కానీ మేలు కానీ తెచ్చే పాదాలు కాదు. అందుకొరకే ఇంకా చెప్పాలంటే ఒక జట్ట పాదాలు, ఎక్కడికి అపవిత్రమైన పాదాలు అని చెప్పేసి మానవ పాదాల గురించి మనం అర్థం చేసుకోవచ్చు. రెండవ విషయానికి వచ్చినట్లయితే ఈ మానవ పాదాలను దేవుడు పవిత్రం చేసి ఉన్నాడు. మానవ పాదాలు ఎప్పుడైతే మరి దేవునితో కలిసి వెళ్తాయో, దేవునితో కలిసి నడుస్తాయో, దేవునితో కలిసి ఉంటాయో ఆ మానవ పాదాలు పవిత్ర పాదాలుగా, పరిశుద్ధ పాదాలుగా అక్కడ చేయబడతాయన్న సంగతి మనం గమనించాలి. మనం సొంతగా ఉన్నప్పుడు, దేవునితో కలిసి నడవనప్పుడు, దేవునితో కలిసి ఉండనప్పుడు మన పాదాలు అపవిత్రమైన పాదాలే. దేవునితో కలిసి నడిచినప్పుడు మన పాదాలు, మన పాద పరిస్థితి మారిపోతుంది. అంటే క్రీస్తులో ఉన్న యొక్క పాదాలు అని మనం గమనించాలి. క్రీస్తులో ఉన్న యొక్క పాదాలు ఏం మేలు చేస్తాయి, ఆ పాదాల గురించి మనం ఇక్కడ ఆలోచన చేస్తాం. ప్రేమ మిత్రులారా, మొదటిగా సామెతలు 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, కీడుకు దూరంగా ఉండేవి అంట. క్రీస్తులో ఉన్నప్పుడు అయ్యే పాదాలు మానవ పాదాలుగా ఉన్నప్పుడేమో మరి అది చెడుగా ఉన్నాయి కదా. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఈ పాదాలు ఎలాగ మారిపోయాయి అంటే, మరి దేవుడితో ఉన్నప్పుడు ఎలాగ మారిపోయి అంటే కీడుకు దూరంగా ఉండే పాదాలు. ఎప్పుడు కూడా ఇది కీడు జరుగుతుంది, ఇది సరైనది కాదు, అది అపవిత్రమైనది అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో అక్కడికి మనం వెళ్ళాం. కీడుకు దూరంగా ఉండే పాదాలని చెప్పి సామెతలు 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. రెండవదిగా సువార్త ప్రకటించేవి అని యెషయా గ్రంథం 52:7వ వచనం చూస్తున్నాం. సువార్త ప్రకటించవాని పాదములు పర్వతములపై అతి సుందరములు ఇవి. ఎందుకంటే సువార్త ప్రకటించే పాదాలు, అంతకుముందు సువార్త కాదు, చెడు ప్రకటించే పాదాలు, అపవిత్రమైన అబద్ధాలు బోధించే పాదాలు, అక్కడెక్కడికి వెళ్ళేసి మరి చెడు కొరకు పరిగెత్తే పాదాలు. కానీ ఇప్పుడు ఈ పాదాలు సువార్త ప్రకటిస్తున్నాయి, సత్యము ప్రకటిస్తున్నాయి, నీతిని ప్రకటిస్తున్నాయి, సువార్త అనే క్రీస్తును ప్రకటిస్తున్నాయి ఈ పాదాలు. కనుక ఈ పాదాలు పర్వతములపై అతి పరిశుద్ధమైనవి. దేవుని యొక్క నామాన్ని ధరించినప్పుడు, దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఆ పాదాల పరిస్థితి మారిపోయింది. ఈ పాదాలు చాలా శ్రేష్టమైన ప్రేమ మిత్రులారా. అందుకొరకే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనంలో చూస్తున్నాం, మరి అడుగుబెట్టు స్థలము మన సొంతం చేసుకునే పాదాలు ఈ పాదాలు. ఇప్పుడు అంతకుముందు అడుగుపెట్టిన స్థలం మనకు దగ్గరికి వెళ్ళి మాయమైపోయేది. కానీ దేవునితో కలిసి ఉన్నప్పుడు, దేవుణ్ణి అంగీకరించినప్పుడు, దేవుల్లో మనం ఉన్నప్పుడు మన పాదాలు ఏ రీతిగా మారిపోతాయి అంటే మరి అడుగుపెట్టిన యొక్క స్థలం మనకు ఇవ్వబడుతుంది అని దేవుడు చెప్పాను. నువ్వు అడుగుపెట్టిన స్థలం నీకు ఇస్తాను, యెహోషువను వెళ్ళు, అడుగుపెట్టిన స్థలం మన చేతికి వస్తుంది. దేవుడు చెప్తున్న మాట, ఈ స్థలంలో అడుగుపెట్టి దేవా ఇది నాది అని చెప్పేసి నాకు కావాలి ప్రభు అని చెప్తే చాలు, ఆ దేవుడు ఆ స్థలాన్ని మనకి ఇస్తాడని చెప్పి వాగ్దానం చేశాడు. అందుకొరకే ఈ పాదాలు అడుగుపెట్టాం, అది మన సొంతం. ఏ ప్రాంతంలో మనం అడుగు పెడుతున్నాము, ఏ ప్రాంతంలో మనం సువార్త చేయడానికి వెళ్తున్నామో, ఏ ప్రాంతంలో దేవుని యొక్క నామమును మనం ప్రకటన చేస్తున్నామో
ఆ ప్రాంతం దేవునికి సంబంధించినదిగా మార్చబడుతుంది. ఆ ప్రాంతం పవిత్రమైనదిగా మార్చబడుతుంది. నువ్వు అడుగుపెట్టిన ప్రాంతంలో అపవిత్రత పారిపోతుంది. నువ్వు అడుగుపెట్టిన ప్రాంతంలో దరిద్రత, దయ్యము, శోధన అది తొలగిపోతుంది. ఒక సేవకుడిగా, దేవుని యొక్క సేవకురాలుగా, లేకుండా విశ్వాసిగా నువ్వు అడుగుపెట్టిన పాదం మరి అది పరిశుద్ధంగా మార్చబడుతుంది అన్న సంగతి ఇక్కడ గమనించండి. ఇక్కడ రాయబడింది, ఆ స్థలాన్ని నీకు స్వాధీనం చేస్తానని. 4వ విషయానికి వచ్చినట్లయితే, ఒకరి పాదములు ఒకడు కడుక్కుంటారు. ఈ పాదములు పరిశుద్ధమైనవి, కడుక్కునే పాదాలు, తగ్గించుకునే పాదాలు. ఈరోజు హెచ్చించుకునే పాదాలు కాదు, ఇతరుల కన్నా మనం తక్కువగా తగ్గించుకునే పాదాలు. ఎక్కడైతే మనం అడుగు పెడుతున్నామో ఎదురి వాని పాదాలు మనం కడగాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక మొదటిగా మానవ పాదాలు చెడ్డ పాదాలు. క్రీస్తులో ఉన్నప్పుడు మన పాదాలు పవిత్ర పాదాలు, ఆశీర్వాదకరమైన పాదాలుగా మారిపోతాయి. అలాగనే మరి లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనంలో చూస్తున్నాం. మరి కన్నీళ్లతో కాళ్ళు కడిగిన స్త్రీ చూస్తున్నాం. ఆ పాదాలను కన్నీళ్లతోనే కడిగింది ఆ స్త్రీ, యేసు ప్రభు యొక్క పాదాలను, పరిశుద్ధమైన పాదాలను అనేక మాట చూస్తున్నాం. అలాగనే యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చూస్తే, పరిపెత్తుకొని నడిచే పాదాలు. ఈ పాదాలు ఏదైతే ఉన్నాయో ఒక బలమైన దాన్ని మనం మోయగలిగిన ఒక పాదాలు, మన పరిపెత్తుకొని మనం పరిగెత్తుకోగలిగిన ఒక పాదాలు, స్వస్థత కలిగించే ఒక పాదాలు. ఈ యొక్క పాదాలను మరి దేవుని కొరకు తిరిగి నడవగలిగిన ఒక పాదాలుగా చేయబడతాయన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి ప్రియమైన మిత్రులారా. అలాగనే మరి కీర్తనలు 18:33 వచనం చూస్తున్నాం. లేడి కాళ్ళ వలె మరి చేయబడే పాదాలు మనవి, గంతులు వేయగలిగిన ఒక పాదాలని చూస్తున్నాం. హబక్కు 3:19 కూడా మనం ఈ మాట చూస్తుంటున్నాం ప్రియమైన మిత్రులారా. మన పాదాలు మరి లేడి కాళ్ళ వలె గంతులు వేయగలిగిన ఒక పాదాలు అయిపోయినాయి. ఎప్పుడు క్రీస్తులోకి మారిన తర్వాత, క్రీస్తులోకి రాకముందు మన పాదాలు శాతగాని పాదాలు, సత్వలేని పాదాలు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత లేడి కాళ్ళ వలె గంతులు వేయగలిగిన ఒక పాదాలుగా మార్చబడుతున్నాయి అని చెప్పి గమనించండి. 8వది గమనించినట్టయితే, మనం బండ మీద నిలపబడ్డ పాదాలు. మనం కీర్తనలు 43వ వచనం మనం చూస్తున్నాం. మన పాదాలు ఈరోజు ఎక్కడ నిలపబడ్డాయి అంటే ఒక బండ మీద నిలపబడ్డాయి. మట్టిలో కాదు, అపవిత్రమైన అంటుకోవడానికి కాదు. మన ఒక స్థిరమైన క్రీస్తులో నిలబడ్డ పాదాలు మన పాదాలు. ఇక మన పాదాలు స్థిరమైన పాదాలు. మన పాదాలు మరి దేవునిలో నిలబడే యొక్క పాదాలుగా, బండలో నిలబడే యొక్క పాదాలుగా కనబడుతుంటున్నాయి ప్రియమైన మిత్రులారా. 9వ విషయానికి వచ్చినట్టయితే, తొట్టిల్లని పాదాలని సామెతలు 3:23వ వచనంలో చూస్తున్నాం. మన పాదాలు ఎప్పటి కూడా తొట్టిల్లిపోవు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఎప్పటికీ నువ్వు పడిపోకుండా నిన్ను కాపాడుతాడు. ఎందుకని నువ్వు క్రీస్తులోకి వచ్చావు, క్రీస్తులో నిలబడి ఉన్నావు. ఇప్పుడు నీ పాదములు పవిత్రమైనవి, నువ్వెన్నటికీ కూడా త్రొట్టిల్లవు అని చెప్పి ఇక్కడ దేవుడు నీకు మాట ఇస్తున్నాడు ప్రియమైన మిత్రులారా. అలాగనే మరి 10వ విషయానికి వచ్చినట్లయితే, కాలు చిక్కబడకుండా కాపాడుతాడు. ఎక్కడ కూడా చిక్కబడకుండా నిన్ను కాపాడుతాడు. సామెతలు 3:26లో చూస్తున్నాం. ఎక్కడ ఏ స్థలములో ఎక్కడ చిక్కబడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ పాదములు ఇప్పుడు పరిశుద్ధంగా మార్చబడ్డాయి. నీ పాదములు మరి దేవుళ్ళో ఉన్నాయి ప్రియమైన మిత్రులారా. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీ బ్రతుకు మారిపోతుంది. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీ పరిస్థితి మారిపోతుంది. ఈరోజు నీ పాదములు పర్వతంపై అతి పరిశుద్ధముగా ఉండగలిగిన యొక్క పాదములు ఉన్నాయి. ఎవరి ఇంట్లో అడుగు పెడతావు, ఎవరి ఇంట్లోకి వెళ్తావు. ఈరోజు కొంతమంది, అయ్యా మా ఇంట్లోకి ఎవరైనా వచ్చేసి మా ఇంట్లోకి సేవకుడు మా ఇంట్లోకి వచ్చి అడుగు పెట్టండి అంటారు. కొంతమంది అయ్యా మా ఇంట్లో అడుగు పెట్టిపోండి అంటారు. కొంతమంది బయట నుండి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంట్లోకి వచ్చి అడుగు పెట్టిపోతారు. ప్రియమైన మిత్రులారా, ఒక సేవకుడిగా నువ్వు ఎవరింటి దగ్గరికి వెళ్తావు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టి నువ్వు బయటికి వెళ్ళాలా. ఒక విశ్వాసిగా నువ్వు ఖచ్చితంగా అడుగు పెట్టాలా. వాళ్ళు కూడా ఈరోజు అయ్యా మా ఇంట్లో అడుగు పెట్టండి, మా ఇంట్లో అడుగు పెట్టండి అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళను మనం బతిమలాడుకోవాలా. అయ్యా ఒక అడుగు పెట్టిపోండి మా ఇంట్లో, చిన్న టీ తాగిపోండి మా ఇంట్లో. చాలామంది ఏం చేస్తుంటే ఇక బయట నుండి బయటికి పంపిస్తుంటారు. చాలా తప్పండి. అక్కడ మన ఇంట్లో వచ్చి వాళ్ళు అడుగు పెడితే మన ఇల్లు ఆశీర్వాదం. కొంతమంది ఇంట్లోకి వాళ్ళని రానివ్వరు. వాళ్ళకైతే ఛాయ్ పెట్టాలా, బోళ్ళు కడగాల, ఇవన్నీ పెద్ద పని ఎవరు చేస్తారు. అది చిన్న పనే కావచ్చు, కానీ ఆ పని నీ ఇంటికి ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఎదుటి వాడిని నీ ఇంట్లోకి తీసుకొని ఇక్కడ బువ్వ పెడితే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా, నీ పిల్లలు దీవెనకరంగా మారిపోతారు. నీ ఇంట్లో పరిశుద్ధుల పాదాలు పెట్టాలా. నీ ఇంట్లో ఎప్పుడు పరిశుద్ధులు వస్తూనే ఉండాలా. నీ ఇంట్లో దేవుని యొక్క భక్తులు వస్తూనే ఉండాలా. నీ ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళు వస్తూనే ఉండాలా. నీ ఇంట్లో
మరి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వస్తూనే ఉండాలా, నీ ఇంట్లో పాస్టర్లు వస్తూనే ఉండాలా, అడుగు పెడుతూనే ఉండాలా. ఆ ఇల్లు ఖచ్చితంగా ఒక్క దినము ఆశీర్వాదకరమైన ఇల్లుగా మార్చబడతాదని చెప్పేసి మీకు నేను మనవి చేస్తున్నాను ప్రియ మిత్రులారా. అలాగనే కొన్ని మంచి మాటలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సంతోషం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం పొంగిపోకుండా మనం ఉండాలా. దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం ఎప్పుడైతే వస్తుందో ఆ దుఃఖంలో ఎప్పుడు కూడా మనం కృంగిపోకుండా ఉండాలా. అలాగనే కష్టానికి వంగిపోవద్దు, కన్నీళ్లకు కరిగిపోవద్దు, భయానికి బెదిరిపోవద్దు, బంధాలకు మర్చిపోవద్దు. చాలామంది బంధాలను మర్చిపోయే వ్యక్తులు ఉన్నారు. అలాగనే అందరినీ నమ్మకు, అందరికీ లొంగకు. ఇలా ఉన్నట్లయితే చివరికి విజయం నీదే. ఇలా ఉన్నట్లయితే చివరికి విజయం నీదే. నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా బ్రతుకు. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.